హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడలో ఎంత హడావుడి చేశారో మన అందరికీ తెలుసు. 630 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటూ హడావుడి చేసి పోర్ట్లో ఉన్నటువంటి అందరినీ తప్పుపట్టి ఇది అక్రమం అని ప్రెస్ మీట్ పెట్టి దుల్లగొట్టి పడేశారు. అసలు అందరూ ప్రజలు అనుకున్నారు పవన్ కళ్యాణ్ అబ్బా అల్లాడిచ్చాడు, కేగబుట్టిచ్చాడు, అది ఇది అనుకున్నారు. అది 27వ తారీఖు కలెక్టర్ గారు సీజ్ చేశారు ఆ షిప్మెంట్ని అన్న విషయం బయటకు రాకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా జాగ్రత్తగా సబ్జెక్ట్ని డీల్ చేశారు. కానీ ఈటీవీ కథనాల్లో ఆల్రెడీ 28వ తారీఖు పబ్లిష్ చేసినటువంటి వాటిలో వచ్చింది. 27వ తారీఖు కలెక్టర్ షాన్ దాన్ని సీజ్ చేశారు, వెళ్లకుండా ఆపేశాడని. దాన్నే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి డబల్ సీజ్ చేసి డ్రామా క్రియేట్ చేశారు, మంచిగా రక్తి కట్టించి ఆడారు. దాన్ని అంతు చూస్తాము, ఎవడెవడో పట్టుకుంటామంటూ చాలా చాలా వీరాలు పోయారు. కానీ ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే బుర్ర బద్దలైపోయి రెండు కళ్ళు బయటకు వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారి పైన విపరీతమైనటువంటి అభిమానం పొంగి పొరలి అసలు లీడర్ అంటే ఎలా ఉండాలి అని మీరంతా అంటారు. ఏంటో తెలుసా, చీజ్ చేసిన బియ్యాన్ని వెళ్లకుండా ఆపాడు అనుకుంటే మీరు పప్పులో కలిసినట్టే. ఆల్రెడీ ఏదైతే కలెక్టర్ గారు సీజ్ చేశారో 630 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, రైస్ని, అయితే ఈరోజు దాన్ని వెస్ట్ ఆఫ్రికాకి ఆ సీజ్ వెత్తేసి ఆ షిప్మెంట్ని పంపించేయటం జరిగింది, ఆ షిప్ని పంపించేయటం జరిగింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు నాకు అర్థం కావట్లా. నిన్న అంత సీన్ క్రియేట్ చేశారు కదా, అల్లాడిచ్చారు కదా అధికారులని వాళ్ళని. మరి ఈరోజు ఏమంటారు, మీడియా ముందుకు వచ్చి ఆ షిప్మెంట్ పోయింది, దానికి అధికారులందరినీ లైన్లో నిలబెట్టి శిక్షిస్తాడా లేకపోతే మెదలకుండా ఉంటాడా అంటే నేను కూడా ఆలోచించే చెప్పాలి బ్రదర్, నాకు తెలియదు. కానీ ఆ షిప్మెంట్ వెళ్ళిపోవడానికి ఎవరైతే షాన్ మోహన్ అనే కలెక్టర్ ఉన్నారో ఆయన ఆ ఏదైతే షిప్మెంట్ వెళ్తూ ఉందో 636 కేజీల మెట్రిక్ టన్నుల రైస్, దానికి గ్యారంటీ లేదనేసి దాన్ని సీజ్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడైతే బ్యాంక్ గ్యారంటీ దానికి దొరికిందో ఇప్పుడు సీజ్ని ఎత్తేసి షిప్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. షిప్ వెళ్ళిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పొచ్చింది. ప్రజలకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సీజ్ చేసినటువంటి షిప్పు 2 వెళ్ళిపోయాయి, దాన్ని కలెక్టర్ రిలీజ్ చేశాడు రా బాబు. దీన్ని ఎలా చూడాలి? కలెక్టర్ని డిస్మిస్ చేస్తారా, ఎమ్మెల్యేని తీసేస్తారా, నాదెండ్ల మనోహర్ని అసలు ఈ దేశంలో లేకుండా పంపించేస్తారా, పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష చేస్తారా? ఇవన్నీ నాకు బ్రెయిన్ పాడైపోతుంది. షిప్మెంట్ వెళ్ళిపోయిందన్న విషయం తెలిసినప్పటి నుంచి. మీకు కూడా ఇలాగే ఉందా? ఒకసారి ఆలోచించండి. ఈ ఓవరాల్ మొత్తం డ్రామాలో ఎర్రిపప్పలైంది ఎవరు? ప్రజలే అంటారా, లేదంటే మీకు అర్థమైంది కదా అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.